90% మోకాళ్ళ నొప్పులకు కారణం జీవనశైలి. ఎవరైతే సరైన బరువులో ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా మోకాళ్ళ నొప్పులు రావు. వచ్చినా వాళ్ళు తట్టుకునేటట్టే ఉంటారు. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, సరిగ్గా వ్యాయామాలు చేయకుండా ఉంటారో వాళ్ళకి త్వరగా మోకాళ్ళు అనేవి అరిగిపోతాయి. ఇవి కాకుండా కొన్ని రాంగ్ పొజిషన్స్ చేయటం వల్ల మోకాళ్ళ అరుగుదల ఇంకా తీవ్రతరం అవుతుందన్నమాట. ఏంటి ఆ రాంగ్ పొజిషన్స్ అంటే, ఎవరైతే ఎక్కువసేపు కింద నేల మీద కూర్చుంటారో, పద్మాసనం లాగా కూర్చునే వాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరైతే ఎక్కువ మెట్లు ఎక్కి దిగుతారో, లేదా ఎవరైతే ఎక్కువ ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న పొజిషన్లో కూర్చుంటారో, స్క్వాటింగ్ పొజిషన్లో, లేకపోతే ఎవరైతే ఎక్కువ కాళ్ళు మడుచుకుని వెనక్కి వజ్రాసనం లాగా కానీ మోకాళ్ళు అనేవి ఎక్కువ స్పీడ్గా డ్యామేజ్ జరుగుతాయి అన్నమాట. యంగ్ పీపుల్లో మోకాళ్ళ నొప్పులు రావడానికి మనం దీన్ని 2 కేటగిరీలుగా చూసుకోవచ్చు అన్నమాట. ఒకటి, ఎవరైనా ఏదైనా స్పోర్ట్స్ ఆడుతా వాళ్ళ ఒక లెగమెంట్స్ని కానీ, లేదా వాళ్ళ మోకాల్లో ఉన్న కార్టిలేజ్ కానీ, లేదా వాళ్ళ మోకాలు 2 బోన్స్ మధ్యలో ఉండే మెత్తటి కుషన్ మెనిస్కస్ అని ఉంటుంది, అది కానీ డ్యామేజ్ జరిగితే వాళ్ళల్లో మోకాళ్ళలో యంగ్ ఏజ్లోనే ప్రాబ్లం రావచ్చు. ఇది కాకుండా ఇన్ఫ్లమేటరీ రీజన్స్ అంటే కీళ్ళవాతం కానీ, ఎక్కువగా ఉన్న యూరిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ కూడా యంగ్ పేషెంట్స్లో మోకాళ్ళకి డ్యామేజ్ చేయొచ్చు. ఇది కాకుండా కాల్షియం, మెగ్నీషియం కానీ, విటమిన్ డి కానీ, మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్లు కానీ, ఇవన్నీ కూడా త్వరగా మోకాళ్ళు డ్యామేజ్ చేయడానికి కారకులు అవుతాయి అన్నమాట.